ఈ దిన వాక్య ధ్యానాంశము ఆశీర్వాదాలను గుర్తించి కృతజ్ఞత కలిగి జీవించు. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం. ఆదాము అవ్వలకు దేవుడు ఎన్నో శ్రేష్టమైన ఫలములను అనుగ్రహించి వాటిని నిరభ్యంతరముగా తినవచ్చని, కేవలం ఒకే ఒక పండు మాత్రమే తినవద్దని, తింటే చనిపోతారని ఆజ్ఞాపించాడు. తెలివిగా ఇది నిజమా? ఆ ఫలము తింటే మీరు చనిపోతారని దేవుడు చెప్పినా, లేదు, చావనే చావరు. ఆ ఫలము నీవు తిన్నట్లయితే నీవు దేవత వలె మారిపోతావని చెప్పి దేవుడిచ్చిన సకల సమృద్ధిని మరచి ఏదైతే వారిని క్షేమము కాదో దానినే బహు అద్భుతముగా చూపించి శోధించాడు. దేవుని యొక్క మంచితనమని అనుమానించే విధముగా చేశాడు. ఈ శోధనకు లొంగిపోయిన అవ్వ దేవుడు అనుగ్రహించిన అనేక ఆశీర్వాదాలను కాదనుకుని దేవుడు తినవద్దని పండు తిని తన భర్తకు కూడా ఇచ్చి శాపమును కొని తెచ్చుకున్నది. ఏదైతే కంటికి ఆకర్షణీయముగా బహు అద్భుతముగా కనిపించిందో అదే తుదకు శాపముగా మారింది. జాగ్రత్త సహోదరి సహోదరుడా, పాపము మన కళ్ళకు బహు ఆకర్షణీయముగాను ఎంతో అద్భుతముగాను కనిపిస్తుంది. కానీ అది అల్పకాలము మాత్రమే. కాబట్టి ఎన్నడూ కూడా దేవుడు వద్దన్న పని చేయవద్దు. దేవుడు వద్దన్న స్థలముకు వెళ్ళవద్దు. దేవుడు వద్దని చెప్పిన మాటలు మాట్లాడవద్దు. దేవుడు వద్దని చెప్పిన వాటిని చూడవద్దు. మనకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలను గుర్తించి వాటిని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించినట్లయితే సాతాను పెట్టే శోధనలకు లొంగిపోము. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.